Right. Welcome back to the debate. అయోధ్య రామిరెడ్డి గారు రామ్కి గ్రూప్స్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఆయన కంపెనీలు ఆయన ఆఫీసులపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన దాడుల తర్వాత ఐటీ డిపార్ట్మెంటే స్వయంగా ఒక నోట్ రిలీజ్ చేసింది. అందులో 300 కోట్ల రూపాయలు ఐటీ ఎగ్గొట్టారు. తర్వాత ఇందాక చెప్పాను కదా నేను 1200 కోట్ల రూపాయలకు తప్పుడు లెక్కలు చూపించారు ఈ ఐటీ అమౌంట్ ఎగ్గొట్టడం కోసం. అలాగే 280 కోట్ల రూపాయలు ఆదాయం వాటికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్స్ లేకుండా చేశారు, మాయం చేశారు. వాటికి సంబంధించి ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోందని ఒక నోట్ రిలీజ్ చేశారు. అయితే ఆ 300 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టడానికి సిద్ధపడ్డారని కూడా నోట్లో చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు వీడు దాడిలో దొరికారు కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత మేము కడతామన్నారట. అయితే కడతారు, కానీ ఈ కేసు ఇంతటితో ఆగదు, ఇంకా చాలా కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఐటీ పెనాల్టీస్ చాలా భయంకరంగా ఉంటాయి తప్పు చేస్తే. వాటితో పాటు పబ్లిక్ డొమైన్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి తప్పులు చేస్తే 2 రకాల రెస్పాన్సిబిలిటీ. ఒకటి చట్టపరమైన శిక్షలు లేదా పనిష్మెంట్స్ ఏముంటాయి, అలాగే నైతికంగా ఎలాంటి శిక్షలు తీసుకోవాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కూడా చాలా కీలకం. చాలామంది మాట్లాడుతున్నారు సుజనా చౌదరి లేదా లేకపోతే ఇంకో పేర్లు చాలా పేర్లు పెడుతూ ఉన్నారు. ఇలా రఘురామరాజు కేసు లేదా ఉన్నప్పుడు చర్చించాం కదా, వాటిని కూడా చర్చించారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. డెఫినెట్గా ఎవ్రీబడి జాతికి రావాల్సిన ఒక్క పైసా ఎవడు ఎగ్గొట్టినా ఈ దేశం వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక డిపార్ట్మెంట్, అది ఐటీనా ఈడీనా సిబిఐయా ఇంకోట మొత్తం మీద పట్టుకుంటాయి. పట్టుకోకుండా ఉండవు. మీరు ఆ పేరు చెప్పి ఈ పేరుని వదిలేద్దామంటే కుదరదు. ఆ పేరే ఈ పేరు అన్ని పేర్లు ప్రజలకు బాకీనే. సో ఇదే డిబేట్లో మనతో వెంకటరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు, కుటుంబరావు గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కుటుంబరావు గారు, అయోధ్య రామిరెడ్డి గారి ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు? సింపుల్ గా చెప్పాలంటే క్లాసిక్ కేస్ ఆఫ్ మనీ లాండరింగ్ అండి. క్లాసిక్ కేస్ ఆఫ్ మనీ లాండరింగ్. చాలా పెద్దది మీరు చేస్తున్న ఆరోపణ. అవునండి, క్లాసిక్ కేస్. ఎందుకంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళ ప్రెస్ నోట్ లో చదివితే పారా 2లో క్లియర్లీ ఏమని రాశారు? ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద గ్రూప్ హ్యాడ్ సోల్డ్ majority stake to a non-resident entity based in Singapore in one of its group concerns during FY 2018-19 and had earned huge capital gains అని చెప్పేసి క్లియర్ గా రాశారు కదా. అవును, అది సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ నుంచి ఫోర్త్ వరకు పారా 2లో 2018లో ఆగస్టులో అయోధ్య రామిరెడ్డి గారు రామ్కి ఎన్విరో ఇంజనీర్స్ అని చెప్పేసి గ్రూప్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 60% స్టేక్ ని 530 మిలియన్స్ కి కేకేఆర్ అనే గ్రూప్ అమ్మారు సింగపూర్ బేస్డ్ ఎంటిటీకి. 530 మిలియన్స్ అంటే ఎంతండి? ఆ రోజున్న డాలర్ వాల్యూ ప్రకారం కూడా నా లెక్కలో 3500 కోట్లు దాదాపు. 60% వాటా అన్నారు అందులో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పింది కదా ఇది. అవును, ఆల్రెడీ రికార్డ్ ఉన్నదే కదా ఇది అని. నెక్స్ట్ లైన్ ఏం చదివింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్? ద గ్రూప్ సబ్సిక్వెంట్లీ డివైజ్డ్ వేరియస్ కలరబుల్ స్కీమ్స్ బై మీన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు సిరీస్ ఆఫ్ షేర్ సేల్, ఇట్లా అన్ని రకరకాల మెథడ్స్ అని చెప్పింది. క్రియేటింగ్ ఎ లాస్ విచ్ వాస్ సెట్ ఆఫ్ అగేన్స్ట్ ద క్యాపిటల్ గెయిన్స్. అంటే ఈ 60% వాటా అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల పైన ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టడానికి రకరకాల మెథడ్స్ అడాప్ట్ చేసి గ్రూప్ ఎగ్గొట్టింది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే చెప్పింది. అయితే ఇక్కడ క్లియర్లీ నేను ఎందుకు క్లాసిక్ కేసు అని నేను అనేది ఏంటంటే, ఒక హ్యూజ్ క్యాపిటల్ గెయిన్స్ ఇట్లా వచ్చినప్పుడు దేర్ ఆర్ 3 మెథడ్స్. మామూలుగా ఒక అన్స్క్రూపులస్ ఫైనాన్షియల్ టెర్రరిజం ఆర్టిస్టులు చేసే గేమ్ ఏంటంటే, ఇదంతా ఒకటే స్కూలా కుటుంబరావు గారు? అది కాదండి, అయోధ్య రామిరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? అదే అంటున్నా, ఈ అన్ని ఐడియాలన్నీ ఒక చోట ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అది యూనివర్సిటీ అండి, అది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో వీళ్ళందరూ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆల్రెడీ, ప్రొఫెసర్లు అయిపోయి ఉంటారు.
డాక్టరేట్ చేస్తే రాజ్యసభ ఇస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే మామూలు ఎంపీ ఇస్తారు, డిగ్రీ చేస్తే ఎమ్మెల్యే ఇస్తారు, వాటన్నిటికంటే ఎక్కువ చేస్తే పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఇస్తారా? నాయకత్వం ఇస్తారు. ఇచ్చారు కూడా కదా. అదే అదే. అయితే ఇక్కడ డీవియేట్ అవ్వకుండా చెప్తాను. 3 మెథడ్స్ ఏంటంటే ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ అంటాం ఒకటి. అంటే అండర్ ఇన్వాయిసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్ చేసి డబ్బులు మార్పిడి చేయటం. రెండోది షెల్ కంపెనీస్ అంటాం. అంటే అక్కడ ఎవరు ఓనర్ అనేది తెలియదు, ఆఫ్ షోర్ లో పెడతాం. మామూలు అబ్రాడ్ మరీషియస్ అవనియండి, లేకపోతే లిచిన్స్టన్ అవనియండి, ఎక్కడైనా సరే అట్లా. మూడోది రౌండ్ ట్రిప్పింగ్. రౌండ్ ట్రిప్పింగ్ కూడా ఏంటి, యూజువల్లీ ఒక ఫారిన్ కార్పొరేషన్ పెట్టి అక్కడి నుంచి అనమాట చెక్స్ ఎక్కడైతే మినిమం ఉంటాయో అక్కడ పెట్టి, ఏ కరీబియన్ ఐలాండ్స్ లో పెట్టడం అట్లా పెట్టి అనమాట అక్కడి నుంచి రూటింగ్ చేయటం. ఈ టిపికల్ గా 3 మెథడ్స్. ఈ టిపికల్ 3 మెథడ్స్ ఇక్కడ పాసిబిలిటీ అడాప్ట్ చేసి ఉండొచ్చు అంటే ఇండికేషన్ ఎవరో కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అవును. అయితే 2018-19 బ్యాలెన్స్ షీట్ చూద్దాం మనం. అప్పుడు రామ్కీ గ్రూప్ లోనమాట ఓన్లీ 1 లిస్టెడ్ కంపెనీ. ఏది? రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద లిస్టెడ్ కంపెనీ. మిగతా ఏ కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కావు, లిస్టెడ్ కాదు, అన్లిస్టెడ్ కంపెనీలు. రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఏదైతే 60% వాటా 530 మిలియన్స్ కేకేఆర్ కమ్మారో అది కూడా అన్లిస్టెడ్ కంపెనీ. మిగతా 40% అయోధ్య రామరెడ్డి గారి పేరు మీదే ఉంది. కాబట్టి అన్నమాట ఈ 3 మెథడ్స్ వాడారు అంటానికి క్లియర్ కట్ గా ఐదర్ స్టాక్ మార్కెట్ రూట్ లో షేర్లు ఆర్టిఫిషియల్ గా పెంచి క్యాపిటల్ గెయిన్స్ కన్సీల్ చేస్తా మనీ లాండరింగ్ చేస్తారు, క్యాపిటల్ మార్కెట్ రూట్ వాడుకుంటా. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్తాను నేను. హైదరాబాద్, నేను పేరు తీసుకోదలుచుకోవాలా, డైరెక్ట్ గా పేరు తీసుకుంటే ఇప్పుడు నా పైన కూడా అనమాట ఇమీడియట్ గా నన్ను సతాయించడానికి ఒక డిఫర్మేషన్ పెడతారు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ రిపోర్ట్ విచ్ విల్ బి సెంట్ టు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక ఐటీ కంపెనీలో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టరు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా డైరెక్టర్. అయితే ఆ ఐటీ కంపెనీ షేర్, ఇందులో అయితే ఈ డైరెక్టర్ గారి పేరు నేను చెప్పట్లేదు మీకు, ఆ ఐటీ కంపెనీ షేర్ 1 సంవత్సరంలోనే 75 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశారు. 1 సంవత్సరంలో 75 రూపాయల నుంచి 1000 రూపాయలు 1000 రూపాయలు చేసేసారు. అయితే అదే డైరెక్టర్ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు. అందులో కన్వర్షన్ చేసి సంపాదించిన డబ్బులతోటి పిచ్చి వాళ్ళ మీ షేర్ కూడా 40 రూపాయలు 50 రూపాయలు ఎందుకు పెట్టుకున్నారు, ఇట్లా ఇన్ని మ్యానిపులేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ కూడా 3-4 నెలల్లో 45 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి 200 రూపాయలు చేస్తారు. 200 రూపాయలు చేసేస్తే మీరు అనుకోవచ్చు, అవునండి మార్కెట్స్ అన్ని బాగున్నాయి, అన్ని షేర్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. అయితే నేను ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2019-20లో ఇదే లిస్టెడ్ కంపెనీ ఏదైతే 45 రూపాయల నుంచి 200 రూపాయలు చేసేసారు, 265 కోట్లు నష్టం చూపించింది. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా జస్టిఫై చేస్తుంది కదా. 2021 ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చేప్పటికి మొన్న మార్చి క్లోజ్ అయ్యే సంవత్సరానికి 85 కోట్లు ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఏది? కోవిడ్ టైం అప్పుడు 265 కోట్లు గత సంవత్సరం నష్టం నుంచి 85 కోట్లు ప్రాఫిట్ కి, అంటే లిటరల్లీ మోర్ దాన్ 350 కోట్ల పైన సంపాదించారు. ఈ అమౌంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తున్న అమౌంట్ టాలీ అవుతుందా లేదా? అవుతుంది, లిటరల్లీ అవుతుంది. అంటే మార్కెట్ లో ఎంత వైట్ కాలర్ ఫైనాన్షియల్ టెర్రరిస్టులు ఉన్నారు అనేది మనం ఆలోచించాల్సిన. మార్కెట్ లో ఉన్నారా, అధికారంలో ఉన్నారా అర్థం కావట్లేదు సార్. మార్కెట్ లో కాదు, మీకు సింపుల్ గా అరటి పండు ఒలిచి పెట్టినట్టు ఇప్పుడు చూపించా కదా. అవును, చెప్పారు. 18లో ఆగస్టులో అయిన ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి అయిన మూవ్మెంట్స్ ఈ కంపెనీలో ఏమైనా కూడా చూపించా కదా. అవును, ఆయన పాపం ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాడు, సరే చేశాడు, ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాడు, అది ఆయన ఇష్టం అండి. ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాడు, ఎవరికి ఎంత ఇచ్చుకున్నాడు, ఖర్చు పెట్టాడా ఎలక్షన్ల కోసం, డజంట్ మ్యాటర్. ఇది సామాన్య ప్రజలకి, భారత పౌరులకి ఎవరికి సంబంధం లేదు. భారత పౌరులకి చట్ట ప్రకారం రావాల్సిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకి రావాలి, ఖజానా ద్వారా ప్రజల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి వెళ్ళాలి. దీన్ని ఎవడైనా ఎగ్గొడితే మాత్రం అది వైలేషన్, ఇందులో డౌట్ ఏం లేదు కదా.
ఆ ప్రకారం ఈయన 300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టా. సరే ఇప్పుడు కడతా అన్నాడంట, కానీ అది ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, మీ అనాలిసిస్ ఏంటి ఈ ఎపిసోడ్ మీద, అయోధ్య రామిరెడ్డి గారి రామ్కి ఎపిసోడ్ మీద? అంటే ఇప్పుడు మన అనాలిసిస్ కంటే కూడా వెంకటకృష్ణ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోట్ అఫీషియల్ వెంకటరెడ్డి కుటుంబరావు, ఒకటి కేఎస్ ప్రసాద్ కాదు, 300 కోట్లు అనేది కాదు, 300 కోట్లు ఫైనల్ కాదు, 300 కోట్లు వాళ్ళు అగ్రి అయిన అమౌంట్, అదే కడతామన్నారు. అది కాకుండా ఏంటంటే అసలు ఏంటంటే జరిగింది వెంకటకృష్ణ గారు, రామ్కి గ్రూప్ వాళ్ళు వాళ్ళకున్న కంపెనీ సింగపూర్ వాళ్ళకి అమ్మారు. అందులో షేర్ ఒక గ్రూప్ ఒక మేజర్ స్టేక్ అమ్మారు. సో ఇక్కడ ఏముందంటే కుటుంబరావు గారు మీరు కూడా గమనించండి, దాంట్లో నానా అంశాలు ఎంత అని రాశారండి. ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ అమ్మినాం అనుకోండి, ఉదాహరణకి 50,000 రూపాయల ఖరీదు అయితే ఎంత తెలిసిన వ్యక్తికైనా ఒక 2-3 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. నానా అంశాలు ఎంత ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే వెంకటకృష్ణ గారు, 10,000 రూపాయలు దాన్ని 1,00,000 రూపాయలకు అమ్మటం అనమాట. అది ఇందులో రాశారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నదాన్ని వీళ్ళ దాని ప్రకారమే, నా ఓన్ ఇంటర్ప్రిటేషన్ కాదు, వీళ్ళు ఉన్న స్టేక్ని ఏం చేశారంటే ఒక సింగపూర్ కంపెనీకి అమ్మారు. సింగపూర్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత అంటే 10 రూపాయలు దాన్ని 100 రూపాయలకు అమ్మినప్పుడు ఆ 90 రూపాయల లాభం ఉంటుంది కదా, అది క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవడం కోసం ఏం చేశారంటే వీళ్ళు 1,200 కోట్ల రూపాయలు లాస్ చూపించారు. అంటే దాని అర్థం ఏంటి, అప్రాక్సిమేట్లీగా ఆ ట్రాన్సాక్షన్లో 1,200 కోట్లు గెయిన్ వచ్చిందని. అంత గెయిన్ వచ్చింది కాబట్టి అంత లాస్ చూపించి దాన్ని సెట్ ఆఫ్ చేసేసారు. ఇది ఒక ట్రాన్సాక్షన్. అయితే ఇది కూడా ఏంటంటే కుటుంబరావు గారు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అండి. అంటే వాళ్ళకి తెలిసిన అయితే నాకు అర్థం కాల, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే అర్థం కాదు. రిలేటెడ్ పార్టీ అంటే చుట్టాలు కంపెనీలో ఉన్న చెప్తాను. దానికి మళ్ళీ 3-4 రకాలుగా రిలేషన్స్ ఏర్పడుతుందన్నమాట. ఒకటి ఏంటంటే ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ ఈ కంపెనీలో ఉన్నా కూడా ఈ రిలేటెడ్ పార్టీ అవుతారు. లేకపోతే ఆ కంపెనీ ఆల్రెడీ దీంట్లో షేర్ ఉన్నా కూడా కొంత రిలేటెడ్ పార్టీ అవుతుంది, 26% కంటే ఎక్కువ ఉన్నా కూడా. లేదా ఈ కంపెనీకి కొన్న కంపెనీలో 26% వాటా ఉన్నా కూడా రిలేటెడ్ పార్టీ అవుతారు. అయితే ఎక్కడైనా ప్రపంచంలో మెడకాయ మీద తలకాయ ఉన్నాడు 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు కొనుక్కోడు కదా. ఎప్పుడు కొంటాడు వెంకటకృష్ణ గారు? మీరు నా దగ్గర 10 రూపాయలు వస్తువులు మీరు 100కి ఎప్పుడు కొంటారు? నేను మీకు ఈ చేతితో క్యాష్లో వెంకటకృష్ణ గారు 90 రూపాయలు నేను క్యాష్ ఇస్తాను మీకు, ఈ 90 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి, ఇది 10 రూపాయలు ఎటు వస్తువు, మీ దగ్గర వైట్ 10 రూపాయలు, నేను ఇచ్చిన 90 రూపాయలు మీరు వేరే హవాలా ద్వారా ఇలా మీకు పంపిస్తాను. మీరేం చేస్తారంటే ట్యాక్స్ ఏమైనా కంట్రీస్లో మీ అకౌంట్లో దాన్ని తెచ్చుకొని మీ 10 రూపాయలు నేను ఇచ్చిన 90 రూపాయలు 100 రూపాయలు పెట్టి నా దాన్ని కొన్నారు మీరు. అది వైట్ అయిపోతుంది, మొత్తం వైట్ అయిపోయింది. నా 90 రూపాయలు కూడా వైట్ అయింది. మీ 90 రూపాయలు నేను ఇచ్చిన క్యాషే కదా మీకు, అది తిరిగి మళ్ళీ నాకు వచ్చింది నా క్యాష్. నేను మీకు క్యాష్ ఇచ్చాను 90 రూపాయలు, అర్థమైంది. నేను మీకు క్యాష్ ఇచ్చాను వెంకటకృష్ణ గారు, అది తిరిగి ఇండియాకి వచ్చింది 90 రూపాయలు. సో ఇండియాకి సెకండ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏమైందంటే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు మీరు ఎందుకు కొన్నారంటే మిగతా 90 రూపాయలు ఎక్సెస్ ఇచ్చి ఆ 90 నేను మీకు ఇచ్చాను, ఆ 90 తిరిగి ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఆ 90 రూపాయలు క్యాపిటల్ అయినా 1,200 కోట్ల రూపాయలు. సో మళ్ళీ దాని మీద కడితే 10% అండి ట్యాక్స్ దాని మీద, క్యాపిటల్ గెయిన్స్ మీద అయితే, ఏది షేర్స్ది కాబట్టి. ఆ 10% అంటే 120 కోట్లకు కడితే పోయే కక్కుర్తికి దాన్ని కూడా కట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే 1,200 కోట్లు లాసులు బుక్ చేశారు. అంటే మనకేంటంటే లాసుని లాభంతో సెట్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో అది ఒకటి దొరికింది, ఇది ఒక ఆస్పెక్ట్. సో ఇప్పుడు ఏంది క్లియర్గా ఏంటంటే ఒకటి విల్ఫుల్ ట్యాక్స్ అవేషన్, రెండోది వచ్చేసరికి క్లియర్లీ మనీ లాండరింగ్, అంటే ఇక్కడ నుంచి క్యాష్ వెళ్ళేది బెనిఫిషియల్ ఓనర్ లేకపోతే ఎందుకు కొంటున్నాడు. మూడోది వచ్చేసరికి ఆర్మ్స్ లెంత్గా అంటే ట్రాన్సాక్షన్ ఎంతైతే ధర నిర్ణయిస్తారో ఆ ధరకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్లో రాశారు. అంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రెగ్యులేషన్స్ కూడా వైలేషన్ జరిగింది. ఈ 3 వైలేషన్స్ ఉన్నాయి అడిగిస్తున్నారు. ఇది మీరు అన్నారు కదా ఇందాక, దొరికితే దొంగ లేకపోతే దొరని, ఇది చాలా చిన్న అమౌంట్. ఇప్పుడు మొన్న ఒకసారి అంటే హౌ ఫార్ కరెక్ట్ నాకు తెలియదు కానీ అదానిది కూడా మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? ఒకసారికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదు అది. సో మోరాల్ లెస్గా ఇలానే ఇండియా నుంచి క్యాష్ వెళ్తుంది, అక్కడ వేరే వాళ్ళని అనామకులను పట్టుకుంటారు, ట్యాక్స్ తక్కువ ఉన్న కంట్రీస్లో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేపిస్తారు, దాన్ని మళ్ళీ ఇండియాలో మన షేర్స్ కొంటారు. నాకు తెలియకడుతూ ఇప్పుడు రాంకి గుప్తే తీసుకున్నాం ప్రజెంట్, ఇదేం లిస్టెడ్ కంపెనీ ఒకటి, మిగతాది లిస్టెడ్ కంపెనీ కాదు దాంట్లో స్టేక్ కొన్నాడు. ఏం కర్మ సింగపూర్ కూడా వచ్చి ఒక హైదరాబాద్ లో నాన్ లిస్టెడ్ కంపెనీలో స్టేక్ అంత డబ్బులు పెట్టుకుంటారు. ఎవరు సింగపూర్ అతను వచ్చేసి ఇంకా డీటెయిల్స్ రాలేదు, ఓన్లీ ప్రెస్ నోటే కాబట్టి డీటెయిల్ కంపెనీ ఏదో
చాలా సూట్ కేసు కంపెనీ లాగా ఇది కూడా అలాంటిదేనేమో, ఏదో ఏమో సింగపూర్ తెలియదు. ఎంటిటీ అని చెప్పారు, నాన్ రెసిడెంట్ సింగపూర్ ఎంటిటీ అన్నాడు. నాన్ రెసిడెంట్ సింగపూర్ ఎంటిటీ అంటే కేకేఆర్ అండి, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కేకేఆర్. అదే నాన్ రెసిడెంట్ సింగపూర్ ఎంటిటీ. కుటుంబరావు గారు నాన్ రెసిడెంట్ సింగపూర్ ఎంటిటీ అని కోడ్ రాశారు దాంట్లో. ఏం పని వాళ్ళు 10 రూపాయలు దానికి 100కో లేదా 10 రూపాయలు దానికి 200 కొనడానికి? అటు మన బామర్దైన కూడా ఆయన కూడా కొనడుగా. ఏదో ఇంటర్నల్ ఇది లేకపోతే ఎందుకు కొంటాడు? ప్రసాద్ గారు మీకేమనిపించింది ఇది వినగానే? ఎందుకంటే మొన్న ఒక 2 రోజులు ఏవో దాడులు జరిగినప్పుడు ఎవరి మీద జరుగుతున్నాయి ఇది అనుకున్నారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో 300 కోట్లు అనేది చూస్తే చిన్న మొత్తం ఏం కాదు అది, ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది. ఏమనిపించింది మీకు? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలు కుటుంబరావు గారికి, జీవి రెడ్డి గారికి, మీకు కూడా నమస్తే అండి. వాస్తవానికి ఇంతసేపు మీరు మాడుకుంది వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది, మీరు గమనించరు లేదు. సామాన్య మానవులకు ఎవరికి అర్థం కాదు. సో అందుకని ఏంటంటే అండి, సామాన్య మానవులకు అర్థం అవ్వాలంటే రెండు విషయాలు. ఒక ప్రముఖ మీడియా సంస్థలు ఇప్పుడే 4 ఖర్చుకున్నారు. ఈ డబ్బులు ఏవో ఒక పార్టీకి, రెస్పెక్టివ్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి పొరపాటున అన్నట్టుగాని టక్మని మాట మార్చారు, అది వేరే సంగతి. ఇవన్నీ ఏంటంటే అండి, ఈ క్విడ్ ప్రోకోలు డబ్బులు ఎలాగ విదేశాల నుంచి తెచ్చుకోవాలనడానికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా. ఇది ఒక ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో ఒకటి కనిపెడతారండి. కనిపెట్టిందంటే దాని కంటిన్యూషన్ అందరూ అదే పని చేసుకుంటూ వెళ్తుంటారు. మన ఇందాక జీవిరెడ్డి అంటున్నట్టు ఇందాక అదాని గ్రూప్ అదే చేసింది. ఇవన్నీ అక్కడ గిర్రని తిరిగి అక్కడికే వస్తాయి, అదే పాకెట్కి అన్నమాట. ఈ పాకెట్లో వచ్చింది నీకంతా నాకెంత పంచుకునే వ్యాపారంలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితేనే ఇవి వస్తాయి. దీని వెనక ఒక నిగూఢమైన కథ ఒకటి ఉంటుంది. 28 చోట్ల దగ్గర ఐటీ రైడ్లు అయ్యాయి. సంబంధిత వ్యక్తులు ఇందాక పెద్ద ఆయన చెప్తున్న దాంట్లో నాకు అర్థమైన మర్మం ఏంటంటే, సంబంధిత వ్యక్తుల మీద కూడా ఏంటంటే రెస్పెక్ట్ ఎమ్మెల్యే మీద కూడా రిలేటెడ్ పార్టీ ఎమ్మెల్యే మీద కూడా ఐటీ రైడ్ అయింది. ఎందుకంటే ఐటీ రైడ్లు కానీ మా ముగ్గురికి ఉన్న పరిజ్ఞానంలో ఐటీ రైడ్లు అంటే ఫెమా రైడ్లు అంటే ఒక్కళ్ళనే గురి చూసి ఇది ఒకే పాకెట్కి వెళ్ళరు, మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నిటి మీద అటాక్ అవుతుంది. అక్కడ ఎంతంత దొరికాయి అన్నదైతే ఎక్కడ నిక్షిప్తంగా దాచుకుంటే ఎవరికి దొరకమనుకున్న దీంట్లో ఫస్ట్ టైం అండి. సాధారణంగా మనం బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అని విన్నాం, కానీ ఈసారి వాట్సాప్లో వచ్చిన న్యూస్ ఖచ్చితంగా నెక్కాస్గా కరెక్ట్ అయింది. ఇది ఎందుకంటే ఒక 5-6 రోజుల ముందు నుంచి ట్రోలింగ్ అవుతుంది, డబ్బులు కట్టలు పట్టుకుని తిరుగుతున్న ఒక వ్యక్తిని. అది అందరూ ఏంటంటే మార్ఫింగ్ ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు, కానీ వాస్తవానికి ఏంటంటే డబ్బులతోనే దొరికారు, డబ్బులకి లెక్కలే చెప్పలేపారు. ఆ డబ్బుల మీద నెక్కాసుగా ప్రభుత్వం ఇప్పుడు మనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వ్యవస్థలు అనేవి ఎలా ఉంటాయంటే ప్రజల్ని పరిరక్షించడానికి ఉంటాయి. అవి ఎప్పుడో వేరే అచేతనంగా ఉన్నట్టు కనబడుతుంటాయి, కానీ చేతన స్థితికి వస్తూ ఉంటాయి. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో మనకు ఆర్టిఫిషియల్ మనీ అంటారు. దీని ఏంటంటే మనకి ఎవరికి డబ్బులు లెక్కలు తెలియదు, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళకి అర్థమవుతాయి, కానీ సామాన్య వాళ్ళకి ఎవరికి అర్థమైన భాషల్లోనూ వాటిల్లో ఏవేవో అంత షేర్ మార్కెట్లు ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్తో క్రియేట్ చేసి రాత్రి ఓన్లీ ఇద్దరినే, ఇంకెవరికి ప్రపంచంలో ఎవరికి బిజినెస్లు చేయడం రానట్టు అదాని అంబానీలు మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇన్నేసి 100 కోట్లు, ఇన్నేసి కోట్లు, వేలు లక్షలు కోట్లు. మిగిలిన ఏమైనా వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా బ్యాంక్ నుంచి పోర్ట్రేట్ చేస్తూ ఈ బ్యాంక్కి ఎగేసిన ఆ వ్యక్తితో సంబంధం ఉంది కదా, ఈ వ్యక్తికి లేనిది ఈ వ్యక్తికి ఎందుకు వస్తుంది, ఇలాంటి ఆపాదించడం సర్వసాధారణమైపోయి సామాన్య మానవులను కన్ఫ్యూజ్ చేస్తూ ఇక్కడ ఏ స్థితిలో ఏం జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల మీద ఇక్కడ తెలంగాణ వాళ్ళతోనూ అక్కడేమో అక్కడ రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి అతిగతి లేని తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని పోర్ట్రేట్ చేస్తారు. ఎప్పుడైతే అసైన్ ల్యాండ్ల మీద ఎప్పుడైతే మోర్ ఫోకస్ చేస్తూ ఒకటి వెళ్తున్నప్పుడు ఒక చిన్న జలక్ ఇవ్వడానికి సెంట్రల్ నుంచి ఇలాంటి అలర్ట్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు దీనేంటి సంబంధిత వ్యక్తులందరూ ఎక్కడ జాగ్రత్తలు వాళ్ళు పడతారు. అసైన్ ల్యాండ్ నుంచి రేపటి నుంచి ఇష్యూ ఉండదు ఇంకా. ఇది దీని తాత్పర్యం అన్నమాట. సో దీనికి అన్నిటికీ ఏంటంటే ముడిపెట్టి సంబంధం లేని విషయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి వస్తే వ్యవస్థలకు కూడా సంబంధం లేని విషయాల్లో డైవర్ట్ చేస్తుంటే ఎంత చక్కగా ఒప్పుకున్నారు వాళ్ళు. ఈ అసైన్ ల్యాండ్లో ఏం కిడుపోక జరగలేదు. ఎలా జరగలేదు? సంబంధిత ల్యాండ్కి వ్యక్తులకు తాలూకా డాక్యుమెంట్స్ ఎవరికైతే సర్టిఫికేట్ ఇవ్వాలో 1000 గజాలు 200 గజాలు వాళ్ళకే ఇచ్చారు, కానీ వాళ్ళే చెప్తున్నారు భుజాలు తడుకుని ప్రతివాడికి గెంతున్న తరుణంలో ఎందుకు ఇలాంటి విషయాలు లేవనెత్తామని దానికి ఈ ఐటీ రేట్ అని నేను అభివర్ణిస్తాను. సో దాంతో ఏమవుతుందంటే అనవసరమైన సిచ్యువేషన్ డ్రైవ్ అవ్వకుండా ఈ అర్థం కాని భాషలు ఇట్లా పెద్దలు ఇళ్ళకే అర్థమయ్యే భాషని ప్రజల మీద రుద్దకుండా ఏంటంటే సస్టైన్ అవుతూ డబ్బుల్ని ఈ విదేశాల నుంచి తీసుకొస్తున్నప్పుడు ఫెమా వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారనడానికి ఇది ఒక సోదాహరణ. ఇందాక కుటుంబరావు గారు పెద్దలు చెప్పినట్టు వ్యవస్థని ఏ విధంగా మిస్లీడ్ చేస్తూ డబ్బుల్ని ఈజీ వే ఆఫ్ మెథడ్లో దేశంలోకి తెచ్చుకోవడానికి వీళ్ళు ఎంచుకున్న ఒక మార్గం. ఒక బ్లాక్ మనీని రీరూటింగ్ అంటారు దీన్ని. ఈ రీరూటింగ్లో తీసుకొచ్చి వాళ్ళ పార్టీ వినియోగానికి ఏ విధంగా చేయాలనడానికి ఇది ఒకటి. పెద్దల సభలో ఎలాంటి గౌరవనీయులు వెళ్ళేవారు, ఎలాంటి చట్టాలు చేసేవారు, శాసనాలు చేసేవారు అంటే వీళ్ళకున్న కేసులు కవర్ చేసుకోవడానికి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ నుంచి రిప్రజెంట్ వెళ్ళినాడు అదే కదా, బ్యాంకుల లోన్ లేకుండా ఎగ్గొట్టకుండా ఉన్నాడు. ఒక స్క్రీన్ ప్రొఫైల్ ఉన్న ఒక రాజ్యసభ ఎంపీని చూపించండి. ఇదే
దీనికి క్లియర్ ఎగ్జాంపుల్. ప్రజల్ని ఎలాగైనా అక్కడికి వెళ్తే ఏంటంటే సేఫెస్ట్ జోన్ లోకి వెళ్ళినట్టు అన్నమాట. పేక మీదకి వస్తే వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే బీజేపీ ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ. కరెక్ట్. రెండు కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి అయోధ్య రామిరెడ్డి గారికి సంబంధించి ఈ పర్టికులర్ దీంట్లో మరి అంత పొలిటికల్ ఇది ఉంది అక్కడ ఆయనకి. ఆయన రాజ్యసభ ఎంపీ స్వయంగా విజయసాయి రెడ్డి గారు అయితే ఇక ఆయన మొత్తం ఢిల్లీ అంతా బ్రహ్మాండమైన లాబింగ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు ఈ మధ్య. అలాంటిది ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయారు, ఎక్కడ అడ్డంగా దొరికిపోయే పరిస్థితి వచ్చిందనేది ఒకటైతే, రెండవది అదే పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో తిట్టాడనో విమర్శించాడనో లేకపోతే పార్టీ దీన్ని ధిక్కరించాడనో సరే ఆ సిఐడి కేసు తీసుకెళ్లి కొట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఆయన పార్టీ ఎంపీ పదవి తీయించేయాలని. అందులో భాగంగా స్పీకర్ వారి మీద కూడా నోరు జారారు అనేది ఇవాళ విజయసాయి రెడ్డి గారు నిన్న వెళ్ళి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, స్పీకర్ పద్ధతి మాకు నచ్చట్లేదు అని. దాని మీద కూడా చర్చ నడుస్తుంది. మరి అలాంటి ఆ ఎంపీ మీద అంత సీరియస్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఇది దేశద్రోహమే కదా, ఇది కూడా దేశద్రోహమే కదా. ఈ దేశానికి కట్టాల్సిన పన్ను కట్టలేదంటే ఇది కూడా దేశద్రోహమే కదా. అడిగేదా కట్టకపోవడం అదే విల్ఫుల్ యా. సో ఇది కూడా దేశద్రోహం కాబట్టి మరి దీని మీద కూడా నైతిక చర్యలు ఉండాలి కదా. ఏం చెప్తారు కుటుంబరావు గారు? నేను ఇందాక అన్నట్టుగా ఢిల్లీలో ఆయన ఒక ఎంపీ, విజయసాయి రెడ్డి గారు కాస్త ఇంతో అంతో లాబింగ్ చేయగలిగిన వారే ఢిల్లీలో బాగానే అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ ప్రకారం అయితే ఏకంగా సిబిఐ వాళ్ళతోనే ఆయనకి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయని ఆరోపిస్తూ ఉంటారు కదా చాలామంది. అలాంటిది ఎందుకని మేనేజ్ చేసుకోలేకపోయారు అనుకుంటున్నారు మీరు? అంటే మీకు తెలుసని అనట్లేదు, మీ అంచనా ఏంటి? అంటే కొన్ని స్క్రీన్ పైన చెప్పగలం, కొన్ని స్క్రీన్ పైన చెప్పలేము. చెప్పగలిగింది చెప్పండి, చెప్పలేనిది ఇండైరెక్ట్ గా చెప్పండి. అదే చెప్పగలిగింది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అత్యాశకెళ్ళి ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందని చెప్పేసి అని చెప్తాను. అంతేనా? ఎందుకంటే ఎప్పుడైతే ఆగస్టు 2018లో రుచి చూశారో, $530 million ఒకేసారి రావటం రుచి చూశారో, ఆ రుచి చూసి ఇప్పుడు పెరిగిన మార్కెట్లకి మిగిలిన 40% అమ్ముకుంటే $1 బిలియన్ కావాలనే ఎక్స్పెక్టేషన్ లో వెళ్ళారు. వెళ్ళి $1 బిలియన్ వచ్చేటట్టయితే కూడా నేను ఎట్లయినా ఈజీగా దాచుకోగలను గొప్పలు పోవటానికి వెళ్ళటం చూసాం. ఆ విధంగా మొత్తం డొంకంతా కదిలింది. ఎందుకంటే ఏ ఫారెన్ కంపెనీ అయితే 60% వాటా హోల్డ్ చేస్తుందో వాళ్ళు ఒక డ్యూయల్ ట్రాక్ మెథడ్ లో అమ్ముకుని వెళ్ళిపోదాము అని ప్రిపేర్ అయ్యే టైంలో మిగతా 40% ఉన్న అయోధ్య రామిరెడ్డి గారు అన్నమాట స్టేక్ వాల్యుయేషన్ దగ్గరే ఇదంతా కూడా తెర మీదకి వచ్చింది. ఇది వరకు వచ్చిన డబ్బులు ఏ విధంగా అన్నమాట కాపాడుకోగలిగాం అనేది కొంతమంది ఇన్ఫర్మేషన్ డైవర్జ్ చేయటం వలన బయటపడింది అని చెప్పేసి కూడా కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి పక్కాగా. అయితే మీరు అనొచ్చు, ఇంత ఎంపీ స్టేజ్ లో ఉన్నాము, పైగా విజయసాయి రెడ్డి లాంటి మహా ఫిక్సర్ ఉన్నాడు, మిస్టర్ ఫిక్సర్ అన్నమాట ఆయన. ఇవాళ ఆయన పేరు చెప్పాలంటే మిస్టర్ ఫిక్సర్. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్నాయండి, డిపార్ట్మెంట్ లో ఉన్నాయండి, అన్నిట్లో కూడా. కాబట్టి ఈ మిస్టర్ ఫిక్సర్ కూడా చేయలేకపోయాడు అని అంటే గనక ఇది ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైవర్జ్ అయ్యి డిపార్ట్మెంట్ చేతిలో లేకపోతే ఈ పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు. పకడ్బందీగా అండ్ ఇమ్మీడియట్ గా దిస్ కేస్ ఈడీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇమ్మీడియట్లీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు లింక్ అవ్వాలంటే ఇప్పుడు ఇందాక మిగతా ప్యానలిస్టులు కూడా చెప్పినట్టు అన్నమాట, మీకు మొత్తం డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ నోట్ లోనే చెప్పారు కదా మీకు ఏ విధంగా జరిగింది, ఈ విధంగా కన్సీల్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ ఏవైతే ఫర్నిష్ చేశారో ఆల్ దోస్ స్క్వేర్లీ కమ్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ 2002 యాక్ట్ కింద వస్తుంది. ప్లస్ ఫేమా కూడా కలుపుకుంటే, ఎందుకంటే సింగపూర్ ఎంటిటీ కాబట్టి అక్కడి నుంచి డబ్బులు ఎట్లా రూట్ అయ్యి ఎంతవరకు వచ్చింది ఇవన్నీ కనుక్కోవాలంటే ఫేమా కూడా ఇంపోజ్ చేస్తాం. ఈ రెండు యాక్ట్స్ కింద ఇన్వెస్టిగేషన్ ఎవరు బెస్ట్ చేయగలరు? ఇట్స్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి నన్ను అడిగితే విత్ ఇన్ 48 hours ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఫైల్స్ షేర్ చేసుకోవాలి. ఐటీ డిపార్ట్మెంట్ అందులో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కంటిన్యూడ్ అని ఏదో ఉంది కదా దాంట్లో వాళ్ళు చెప్పారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు. అయితే ఎక్కడ వేరే డిపార్ట్మెంట్ తో షేర్ చేసుకుంటాం అనే లైన్ లేదు కానీ బట్ చేస్తారేమో.
బికాస్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ తెర మీద ఉంది కాబట్టి. ప్లస్ ఇందాక మీరు అన్నారు చిన్న చిన్న కేసులే 124A పెట్టేసి దేశద్రోహం ఇట్లా అని అంటారు కదా. అవును. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఫైన్లు వేస్తారు, కడతారు, ఫైన్లు కూడా కట్టలేని పరిస్థితి ఉండేటట్టయితే జైలు శిక్ష కూడా ఉంది. అయితే విల్ఫుల్ గా ట్యాక్స్ కట్టినాళ్ళు ఎస్పెషల్లీ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే భారతదేశంలో ట్యాక్స్ పేర్లే తక్కువ. ఆ ఉన్న ట్యాక్స్ పేర్లో రెస్పాన్సిబుల్ పోస్టులు అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్ కింద డిపార్ట్మెంట్ అసెస్ చేస్తే గనక దే షుడ్ బి ఇమీడియట్లీ సస్పెండెడ్ బై ది కన్సర్న్డ్ హౌస్. వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది కేస్. విల్ఫుల్ డిఫాల్టర్ కాబట్టి విల్ఫుల్ డిఫాల్టర్ కింద నేమ్ చేసింది కాబట్టి డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చనమాట సస్పెన్షన్ కి. ఒక ప్రెసిడెంట్ చేస్తే గనక ఫ్యూచర్ లో ఎవరైనా రాజ్యసభకి దొంగలు దొరలవుదామని చెప్పేసి వెళ్దాం అనుకుంటే ఆ ఫియర్ అనేది కూడా ఉంటుంది. అరే మనం ఇట్లా చేసి వెళ్తే కూడా రేపు దొరికిపోతే ఇంత బద్నాం అవుతామే అని చెప్పేసి కూడా. ఎందుకంటే దిస్ హెస్ బికమ్ రొటీన్ అండి. దొరికితే దొంగ అన్నట్టు మీరు ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అది అదాని అవని అంబానీ అంటే చట్టం తెలిసిన వాళ్ళు, చట్టాలు తెలిసిన వాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళేమో ఇక్కడ నా ప్యానల్లో కూర్చొని ఇక్కడ మాటలు చెప్తున్నారు. చట్టానితో పాటు బొక్కలు తెలిసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సార్ అందరికీ తెలుసు. అది పిటి అంటే ఐరనీ ఏంటంటే బొక్కలు తెలిసిన వాళ్ళందరూ సభలో చట్టాలు తయారు చేస్తున్నారు. ఆ చట్టాలు అదే ఆ చట్టాలు స్టడీ చేసి అక్షరం స్టడీ చేసి చెప్పేవాడు నా ప్యానల్లో కూర్చుని ఏదో స్వామి చెప్పినట్టు ఏమిరా బాలరాజు అన్నట్టు. కేసు పెడితే కనుక బొక్కలో దూసేస్తారు. ఒక్క నిమిషం సార్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదులే, కరెక్ట్. వైలేషన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు ఇక్కడ. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఈ కేసులో ఇప్పుడు 300 కోట్లు మళ్ళీ మేము కడతామన్నారంట. అది అడ్మిట్ చేసింది. అదే అడ్మిట్ ఒప్పుకున్నారు. బాబు ఇది ఎంత ఉందంటే కట్టుకున్నాం మేము. మరి 1200 కోట్ల రూపాయలకి రాని నష్టాన్ని వచ్చినట్టు చూపించింది అనేది ఒకటి కనబడతా ఉంది. ఇంకొక 280 కోట్ల రూపాయలకి అవసరమైన డాక్యుమెంట్స్ని మాయం చేశారని వాళ్ళే రాశారు. ఇదంతా మీరునే సృష్టించిన ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్లో వ్యవహారం ఏది. ఇప్పుడు ఈ పెనాల్టీ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎంత కట్టాల్సి రావచ్చు వీళ్ళు? ఒకటి ఏంటంటే 288 కోట్లు అనేది ఏంటంటే వెంకటకృష్ణ గారు రిలేటెడ్ పార్టీకి ఇచ్చింది ఏంటంటే మీకు నేను డబ్బులు ఇచ్చాను మీరు ఎగ్గొట్టారంట. అది పేపర్స్ ఉండాలి కదా, లేవంట కదా. అంటే నేను ఇచ్చినట్టుగా ఉంటుంది, మీరు ఎగ్గొట్టారు అంటే దాన్ని వేరే రూటింగ్ చేశారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వరకు పెనాల్టీ ఏంటంటే దీంట్లో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ కుటుంబరావు గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీకి ఇవ్వటం కాదు, ఈడీనే ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చింది. నాకు తెలిసి రైట్ కాదులేండి. ఒక ఈడీ వాళ్ళకి వేరే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే ఎవరో ఈడీ వాళ్ళకి ఇస్తే ఈడీ వాళ్ళు ఫస్ట్ ఈడీ వాళ్ళకి ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అని ట్రిగ్గర్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళే వీళ్ళకి ఇచ్చారు ఆ పంచనామా కాపీ. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేపు ఎల్లుండి ఇస్తారు. అది బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈడీ వాళ్ళు చేస్తారు. సరే, ఇన్కమ్ ట్యాక్స్ వరకు పెనాల్టీ ఏంటంటే ఇలా విల్ఫుల్గా జరిగింది కాబట్టి దొరికిన అమౌంట్ మీద 30% ట్యాక్సు, 60% పెనాల్టీ, ఇంట్రెస్ట్ మళ్ళా రూపాయి వడ్డీ కాడికి వడ్డీ వేస్తారు. దాదాపు మొత్తం పోతుంది, ఏం మిగలదు. అదేవిధంగా ఒకవేళ దాంట్లో వీళ్ళు ఇచ్చిందంటే స్టేట్మెంట్స్కి ఏదైనా ఫాల్స్ స్టేట్మెంట్ ఉన్నాయనుకోండి, మళ్ళీ 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తే. సో మొత్తం ట్యాక్స్ పోయి 7 ఏళ్ళు జైలు శిక్ష పడాలి దీనికి ఒరిజినల్గా అయితే. రేపు పంచనామా కాపీ వచ్చిన తర్వాత ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు, అసలు ముందు ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తారా లేదన్నా చూడాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ కమిషనర్ దీనికి పర్మిషన్ ఇవ్వాలి. ఈ రోజు రైడింగ్ అయిపోయింది, క్లోజింగ్ అయిపోయింది, 6వ తేదీన స్టార్ట్ చేసి 6-7 మొదలు పెట్టేసి. సో రేపు ఎల్లుండి పంచనామా కాపీ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది అంటే ప్రిన్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇస్తే ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాలి. అంటే స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేసి దీన్ని విచారించాలి. ప్రాసిక్యూషన్ కన్నా లాంచ్ అవ్వలేదంటే, ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఇన్ని ఫాల్ట్ చేస్తున్నప్పుడు 100% వీళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, ఎక్కడో ఇచ్చుంటారు. సో ప్రాసిక్యూషన్ లాంచ్ కాలేదంటే ఎక్కడో వీళ్ళకు మళ్ళీ సపోర్ట్ వచ్చి ఉంటుంది పొలిటికల్గా. పెనాల్టీ కట్టించుకోవడం ఏముంది వెంకటకృష్ణ గారు, పీనల్ ప్రొవిజన్ ఏముంది, దొరికితే ఇప్పుడు దొరికింది 300 కోట్లు వదిలేసుకుంటాడు, అయిపోయిందా? మరి కట్టేదే. సో ప్రాసిక్యూషన్ లాంచ్ అయిందంటే 25 లక్షలు దాటింది కాబట్టి దాదాపు 7 ఏళ్ళ దాకా అవకాశం ఉంటుంది జైలు శిక్ష పడడానికి. ముందు మనకి ఏంటంటే బెస్ట్ లిట్మస్ టెస్ట్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అది ఒక వారంలో తెలుస్తుంది. తర్వాత ఇది దీని వరకు
ఇంకా ఈడీకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి దొరికితే ఎనీ కాంట్రవెన్షన్ ఏదైనా గిన ఉంటే స్ట్రైట్ అవే 3 రెట్లు పెనాల్టీ పడుతుంది. అంటే మీకు 100 రూపాయలు ఆ ట్రాన్సాక్షన్ తప్పు ట్రాన్సాక్షన్ అని తెలిస్తే 100కు 300 రూపాయలు పెనాల్టీ వేసేస్తారు. 1200 కోట్లు అంటే 3600 కోట్లు ఈడీ కింద ఏది మనీ లాండరింగ్. ఇది వీళ్ళు లాస్ అన్నది. ఇంకా ఈడీ వాళ్ళు దిగారనుకోండి, ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా వెళ్ళింది అనుకోండి, అది మొత్తం బయటకు వస్తుంది. మనీ లాండరింగ్ అంటే అవాల త్రూ వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయించి మళ్ళీ ఇండియాకి వచ్చింది కానీ మొత్తం కానీ బయటకు వస్తే సరే వాట్ ఎవర్, అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 1 కోటి రూపాయలు కానీ కనెక్షన్ గారు ఎంత దొరికితే అంత నీకు ఏమవుతుందంటే ఫెమా యాక్ట్ కింద వచ్చేసరికి 3 times పెనాల్టీ వేస్తారు. మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా నీకు మళ్ళీ దాని కింద జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. దానికి కూడా 7 ఏళ్ళ అవకాశం ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద 90% వెళ్ళిపోతుంది. ప్లస్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష. ఫెమా యాక్ట్ కింద వచ్చేసరికేమో 3 రెట్లు పెనాల్టీ. ఈడీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందనేమో మళ్ళీ జైలు శిక్ష కూడా ఉంటుంది సపరేట్గా దానికి. కానీ ఇంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఉంది ఇందులో. మళ్ళీ ఇంకేం వెరీ క్లియర్, ఎందుకంటే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు, రేపు పంచనామా కాపీ వస్తే ఇంకాస్త డీటెయిల్స్ మనకి వస్తాయి. ఇంత ఓపెన్గా ఉన్న తర్వాత మనకేదో కక్ష కట్టుకొని నేను చెప్పడం అని కాదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని మనకు అర్థమైన లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేసుకుని కాబట్టి చెప్తాను. ప్రాసిక్యూషన్ లాంచ్ అవుతుందా, ఈడీ వాళ్ళు వస్తారనేది చూడాలి. ఈ లోపు ఓవర్ నైట్ ఏమైనా పొలిటికల్ మేనేజ్ జరుగుతుందా అర్థమవుతుంది. ప్రసాద్ గారు, ఇది ఎందుకని వీళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయారు అనేది ఒకటైతే, రఘురామకృష్ణరాజు అలా చేశాడు ఇలా చేశాడు దేశద్రోహం అది ఇదని చెప్పి ఆయన మీద కంప్లైంట్ పెట్టారు. సరే పెట్టుకొని వాళ్ళ ఇష్టం, మనకేమి సంబంధం లేదు. కానీ ఆయన స్పీకర్ 1 year అయినా కూడా చర్య తీసుకోవట్లేదని స్పీకర్ని కూడా నిన్న ఒక మాట అన్న పరిస్థితి వచ్చింది. స్పీకర్ పద్ధతి మాకు నచ్చలేదు అని. అది కూడా ఏదో ఇష్యూ అవుతుంది. మరి అది దేశద్రోహము ఇష్యూ, ఆయన ఎంపీ పదవి బీకేయాలన్నప్పుడు మరి ఇది దేశద్రోహమా కాదా అనేది తేలాలి ఒకటి. మరి దీని మీద కూడా పార్టీ అదే నైతికతను ప్రదర్శించాలి కదా. నైతికత అది ఎత్తుక్కోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ మీరు హాస్యాస్పదమైన విషయం అంటే విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి గమనించండి. పార్లమెంట్ని స్తంభింపజేస్తాం అన్నాడు. కరెక్ట్. దేనికి స్తంభింపజేస్తారు? రఘురామకృష్ణరాజు ఎంపీ పదవి తీసి అదొకటి ఏంటంటే ఇస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ కాన్స్పిరసీ అంటారు దీన్ని. ఎందుకంటే ఇద్దరు నడిపిస్తుంది ఒకలే. ఏంటంటే పార్లమెంట్లో నిన్న ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోయింది, మీరు గమనించారు. తర్వాత ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వాళ్ళు చేసిన విన్యాసాలన్నీ చూశారు ప్రజలు. అపోజిషన్ పార్టీ సమాయత్వం ప్రశ్నించడానికి రాఫెల్ డీల్లో ఆల్రెడీ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారని ప్రిపేర్డ్గా వీళ్ళిద్దరు పార్టీలు కలిపి చేస్తున్న ఒక గిమిక్ ఏంటంటే పార్లమెంట్ని స్తంభింపజేస్తాం. అంటే ఫస్ట్ 2 days వీళ్ళు సెటిల్మెంట్ కార్యక్రమం. ఒక ఎంపీ కోసం స్తంభించిపోద్దా పార్లమెంట్? ఏమో స్తంభిస్తూ అంటున్నారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అపోజిషన్ గలం బయటకు వస్తుంది అన్న సిచ్యువేషన్స్లో సప్రెస్ మాడ్యూల్స్, కాంగ్రెస్ హటావ్, దేశ్ బచావ్ ఇలాంటి స్లోగన్స్ ఇచ్చారు కదా, దీంట్లోంచి వచ్చి ఇంప్రూవ్డ్ వెర్షన్స్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈయనకి మీరు ఇందాక అన్నారు చూడండి, ఎప్పుడైతే ఈ రాజ్యసభలో చట్టసభలు చేసే వాళ్ళు ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అన్నవి ప్రజలకు ఒక అపోహ ఉంది ఏంటంటే ఇక్కడికి వెళ్తే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, మన గురించి దేశం గురించి కమిట్మెంట్తో ఉంటారని. వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ దర్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ కోసం. ఇందాక పెద్దలు అన్నట్టు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు, వివేకానందుడు సూక్తి మర్చిపోకూడదు, ఇగ్నోరెన్స్ ఇస్ డెత్, నాలెడ్జ్ ఇస్ లైఫ్. సో ఇలాంటి డ్రైవ్ చేసి వ్యక్తి వాళ్ళకుండి అనుసంధానించుకుని డబ్బులు ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా విపరీతమైన రూపాల నుంచి తెచ్చుకోవడానికి వేస్తున్న ఒక వేదిక క్రియేట్ చేసుకుని దాంట్లోంచి ఒక అవుట్కమ్తో డబ్బులతోనే రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన వాళ్ళకి ఈ విధమైన సస్టైనిటీ ఉంటుంది. సో ఇందులోంచి వచ్చి అవుట్కమ్లో ప్రజలకు ఏదో ఉపయోగపడిపోతుంది అనుకుంటే వ్యవస్థలు మాత్రమే పరిరక్షిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈడీ కానీ ఐటీ కానీ వాళ్ళు అందరినీ ఒకదాంతో ఒకటి చేసుకుని ఇందాక జీవి చెప్పినట్టు గ్యారంటీగా వాళ్ళు ఐటీ రైడ్ అనే దానికి బిఫోర్ దట్ ఫెమా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మనీ లాండరింగ్ కేసెస్ని డైరెక్ట్ చేస్తూనే ఐటీలోనే ఎంత దొరికిందంటే ఫెమా కోణంలో చూస్తే దాన్ని ఇంకా వాళ్ళు ఎవరి కాదు పట్టుకోవడం. ఎందుకంటే 3 times 4 times పెనాల్టీస్ ఉంటాయి అండ్ జైలు శిక్షలకి ఇది ఉంటాయి. ఇది రేపు రాజ్యసభలో ఇలాంటి ప్రస్తావనలు ఎవరో ఒకరు మనం ఇలాంటి ఇక్కడ వేదికల్లోనే చర్చించినప్పుడు రేపు పొద్దున అదానీ కేసు సంబంధించిన స్టాక్ మార్కెట్ ఇష్యూస్లో కానీ ఇలాంటి విషయాల్లో కానీ రాజ్యసభలోనో పార్లమెంట్లోనో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ వాళ్ళు రైజ్ చేస్తారు ఈ విషయం. అండ్ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఒక ప్రత్యక్షంగా ఈరోజు మీ దగ్గర నా దగ్గర ₹1,00,000 బ్యాంకులోంచి డ్రా చేసి ఇంట్లో 1,00,000 2 లక్షలు క్యాష్ పెట్టడానికి ఎంతెంత కష్టాలు ఉంటుంటే 300 కోట్లు లిక్విడ్ క్యాష్ అండి. ఏంటిది? ఎక్కడికి మనం ఏ విధంగా లీడ్ చేస్తున్నాం ప్రజల్ని? సో 300 కోట్లు క్యాష్ లిక్విడ్ దొరికిన తర్వాత ఇమీడియట్గా మీరు చెప్పిన చట్టాలను ఎందుకు ఆపాదించలేకపోతున్నారు? మీరే చెప్పారు కదా క్యాష్ ఇంట్లో ఉండకూడదు, అందరూ బ్యాంకుల్లోనే ఉండాలి, ఎంత డ్రా చేయకూడదు, నీకు ఎంత మనం బ్యాంకులోంచి రూపాయి డ్రా చేస్తే ఎంత పెనాల్టీలు కడుతున్నాం, ఎంత ఛార్జెస్ పే చేస్తున్నాం గమనించండి. ఎక్కడి నుంచి వస్తుంది లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో డిజిటలైజేషను, కార్డులు వాడండి, డిమానిటైజేషను, ఆన్లైన్. ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? ఇక్కడ అవుట్కమ్ ఏంటి? ఎవరి దగ్గర ఉండవలసిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటున్నాయి పని కోసం. ఎలక్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి, లెక్కపత్రం 300 కోట్లు అండి. ఎన్ని లారీలు తీసుకెళ్ళాలి చెప్పండి? ఐటీ వాళ్ళు రైడ్ చేసి ఎన్ని లారీలో పట్టుకెళ్ళారు చెప్పమనండి.
ఫిగర్లు చెప్పేస్తారు, అందుకో బిలియన్లు ట్రిలియన్లు అని బ్యాలెన్స్ షీట్లు దాని ఏమంటారు బడ్జెట్ పెట్టినప్పుడు 5 బిలియన్ ట్రిలియన్ నుంచి చెప్పారు, అంకెలు ఏమని చూద్దాం. సున్నాలు నాకే తెలియదు, సడన్ గా చదువుకున్న అవివేకం ఎవరు చెప్పలేరు. ఇవన్నీ ఏంటంటే కొంతమందికి మాత్రమే అర్థమయ్యే భాషల్లో ప్రజల్ని ఏ విధంగానూ ఫ్యాబ్రికేటెడ్ క్యాష్ అంటారు దీన్ని. స్టాక్ మార్కెట్ లో ఇంత అంబానీ ఏమో ప్రపంచంలో 10వ స్థానంలో 9వ స్థానంలో 8వ స్థానంలో ఇక్కడ మన దేశంలో పట్టుకెళ్ళిపోతుంది. డబ్బుల గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ప్రసాద్ గారు, జగన్ గారి టీం అంటే ఆ చుట్టూ ఉన్న ఆయన కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు ఈయన అయోధ్య రామిరెడ్డి గారు కూడా ఆ కేసుల్లో వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారు నిందితుల అంతే కదా ఆ 11 కేసుల్లో ఏవో నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళకి. అదే సరే నంబర్లు ఏమన్నా నారాయణ గ్రేడ్లు ఇట్లా హిందూ ప్రాజెక్ట్స్ అని తర్వాత ఇదని ఇట్లా ఉన్నవాళ్లే కదా. వీళ్ళందరూ మొత్తం మీద ఇలా చేయడమే ఇదా చేయడం ఇదంటే అవుట్కమ్ కూడా మీరే ఇస్తున్నారు కదండి. ఇలా చేయడం తప్ప అని మీరు ప్రశ్నించేలోగా రాజ్యసభ ఎంపీ అయిపోయాడు కదా. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా చట్టం నిదానంగా దాన్ని పనిచేస్తుంది. ఎందుకంటే 135 కోట్ల ప్రజలు ఎన్నో వాటి మీద ఎంతకని ఇష్యూల మీద వస్తూ ఉంటారు ఒక్కొక్క చట్టం. సో దాని ప్రకారం ఏంటంటే ప్రతిదానికి వ్యవస్థకు ఉన్న ఒక లొసుకుని ఇందాక చెప్పినట్టు లొసుకుని అడ్వాంటేజ్ తీసుకుని దాంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. సస్టైనిటీ ఇవాళ పబ్బం గడిచిందా లేదా అన్న దాంట్లో ఇవాళ చూసుకుంటున్నారు. ఇవాళ హ్యాపీగా ఉన్నాం అనుకోండి, దాని తర్వాత జరిగేది ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఏముంది, వాళ్ళు చూపించిన మార్గమే కదా. నీకేమైనా కష్టం వచ్చిందా కండువ మార్చి పని అయిపోయింది. ఇక్కడ రాజ్యసభలో కూడా కౌంట్ అందరికీ తెలుసు ఏముందో, రాజ్యసభలో ఎవరు అవసరాలు ఎవరికి ఉన్నాయో కూడా తెలుసు. సో క్లియర్గా తెలిసినప్పుడు పరిరక్షించబడును ఎజెండా ఉందనుకోండి చేస్తారు. కుటుంబరావు గారు, రాజ్యసభలో లోక్సభలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థిక అవకతవకలు అనాలో ఆర్థిక నేరాలు అనాలో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు కదా. ఏమాటకమాట అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ వాస్తవం. ఈ దిస్ ఈజ్ వాస్తవంలో ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడైనా ఇట్లా అయినా వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం, ఆయన పదవీచ్యుతుని చేయడం, పదవికి అనర్హుని చేయడం ఎప్పుడైనా జరిగిందా? జరగకపోతే జరగాలంటే ఎలా? ఒకప్పుడు జరిగితే అదృష్టం, ఇప్పుడైతే జరగదు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి, ఇంకెప్పుడు జరగాలని కోరుకుంటున్నా. అంతే, ఒక ప్రెసిడెంట్ సెటప్ అవ్వాలని చెప్పేసి ఇందాక నేను చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 2024 ఎలక్షన్ తిరిగి స్ట్రాంగ్ క్యాండిడేట్ గా ఉందాము అని మోడీ గారు అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ, అది తన పార్టీ అవనండి, వేరే పార్టీలో అవనండి, ఏ పార్టీ అయినా సరే మ్యాటర్ అన్నమాట. వ్యక్తి ఇట్లాంటి ఇష్యూస్ లో అన్నమాట ఇన్వాల్వ్ అయితే కనుక కఠినమైన చర్యలు ఉంటాయి. ఎటు పార్లమెంట్ స్థాయిలో గనక ఖచ్చితంగా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే కనుక చేయాలనుకుంటే చేయొచ్చు ప్రెసిడెంట్. అది చాలా మంది బీజేపీ ఎంపీలకు అవ్వచ్చు, రేపు ఇది వరకు ఉన్న తెలుగుదేశంలో అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఏ శివసేన అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, అన్ని పార్టీల నుంచి అవ్వచ్చు. ఏమన్నా కావాలనుకుంటే బెంగాల్ ఎలక్షన్ ముందు సిబిఐ పొలవమని కేసులు పెట్టలేదా శ్రీరాముల పైన? మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఏమైపోయినాయి కేసులు? ఎవడేం మాట్లాడలేదు కదా కేసుల గురించి. కాబట్టి ఒట్టి ఎలక్షన్స్ కానీ కాకుండా ఒక ఎథిక్స్ అంటూ ఫామ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఏ యూకేలోనో యుఎస్లోనో యుఎస్ లో సినేట్ మెంబర్ అయ్యుండో లేకపోతే యూకే పార్లమెంట్ మెంబర్ అయ్యుండో కనుక ఇష్యూ వస్తే కనుక ఇట్ ఈస్ టేకెన్ వెరీ వెరీ సీరియస్లీ. అక్కడ వెరీ వెరీ సీరియస్లీ మనిషి తలెత్తుకోలేడు తిరిగి బయట, ఆ పరిస్థితి ఉంటుంది. మనం ఒక వైబ్రెంట్ డెమోక్రసీ అంటాం, వరల్డ్ లో లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. అన్నప్పుడు ఆ డెమోక్రసీకి లాంగివిటీ ఉండాలి, ఒక మంచి పేరు ఉండాలి ఫ్యూచర్ లో అనుకుంటే కనుక కొన్ని కొత్త ప్రెసిడెంట్స్ ఇవాల్వ్ చేసుకోవాలి. కాబట్టి చేయాలని అంటున్నారు. దమ్ము ధైర్యం ఉంటే చేయమని, రేపు క్లీన్ చిట్ తెచ్చుకోమనండి. ఇవాళ జగన్ రెడ్డి గారు అవనండి, లేకపోతే విజయసాయి రెడ్డి గారు అవనండి, వీళ్ళందరూ అంటారు మా పైన దొంగ కేసులని. అంటే మరి అడ్జర్న్మెంట్లు ఎందుకు? 3 నెలలు తేల్చేమని వాళ్ళే కేసులు రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు కదా. అవును, పెట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజు అటెండ్ అవుతాం. దొంగ కేసులు అయితే అక్రమ కేసులు అయితే ఎలాగో నిలబడవు కదా. నిలబడవనే నమ్మకం ఉన్నప్పుడు స్పీడ్ గా కంక్లూడ్ చేయడం చెప్పొచ్చు, ఉద్యోగలాగా బయటికి రావచ్చు కదా. అవును, డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్లకి అపియరెన్స్ కి 25 లక్షలు 15 లక్షలు అట్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టగలిగి సంవత్సరానికి 3 లక్షలు 3 కోట్లు 4 కోట్లు మీ పర్సనల్ కేసులకేమో లాయర్లకి ఖర్చు పెడతారు. మళ్ళీ లాయర్లకేమో డబ్బులేమో ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరోల్లో కూడా పెట్టేసి డబ్బులు ఇస్తారు. రీసెంట్లీ మనం చూసాం కదా, ఒక లాయర్ జగన్ రెడ్డి గారికి ఆర్గ్యుమెంట్ చేసిన ఆ లాయర్ కి ఎంత ఫీజులు ఇచ్చారనేది. అవును, ఢిల్లీలో ముకుల్ రత్తోగి గారికి అవునండి, ఇక్కడ ఇంకో మన ఏపీ బేస్డ్ లాయర్ అవునండి, అందరికి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, ప్రజలు చూస్తున్నారు. చూసిన తర్వాత కూడా ఇది మామూలే, ఇవాళ కరప్షన్ అనేది మామూలు,
ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా డబ్బులు తింటారు. మనకు కాస్త కరప్షన్ benefit మామూలే కావచ్చు, కానీ ఇంత అడ్డంగానా? legitimacy చేస్తున్నారు. ఎవరిని ఇప్పుడు కరప్షన్ సార్ దోపిడీ అంటారు దీన్ని. అది దోపిడీ కూడా కాదు. నకిలీలు దోపిడీ. నా పాయింట్ ఏంటంటే, దయచేసి ఒక మాట సార్, ఎవరన్నా ఒక పౌరుడి దగ్గర ఏదో సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 100 రూపాయలు తీసుకుంటేను, లేదా ఒక కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వడానికి ఒక 10% కమిషన్ తీసుకుంటేను, అది కరప్షన్. ఓకే, అది వ్యవస్థీకృతం అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఇది డైరెక్ట్గా రాజ్యాంగానికి కళ్ళ గంతలు కడుతున్నారు కదా, రాజ్యాంగాన్ని చీట్ చేస్తున్నారు కదా. ఇది కరప్షన్ కాదు, ఇది ఇంకేదో అనాలి దీన్ని. వెంకటకృష్ణ గారు ఆ, బెయిల్ ఇచ్చేటప్పుడు విజయసాయి రెడ్డి గారిది, నిమ్మగడ్డ ప్రసాద్ది, జగన్మోహన్ రెడ్డి గారిది లేదా బెయిల్ పిటిషన్లు ఇచ్చేటప్పుడు ఇది సుప్రీంకోర్టు ఒక మంచి కమెంట్ చేసింది. ఏంటంటే ఇలాంటి ఆర్థిక నేరస్తులు ఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంది. ఉమ్. మర్డరర్స్ కంటే కూడా చాలా డేంజరస్ వీళ్ళు. అవును, రాజ్యాంగానికే ద్రోహం చేస్తున్నారంటే ఆ పదాలు దానికి సూటబులేనేమో. కోర్టే అన్నది కదా, మీరు నేను కాదు కదా అంటున్నది. అది సుప్రీంకోర్టు మాటలు చెప్తున్నా నేను. సదాశివన్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్న అప్పుడు అన్న కమెంట్స్ అయ్యి, ఇదేదో నా నోటి నుంచి వచ్చినాయి కాదు. యా, Right. కాబట్టి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదాన్ని ఆపాలి అని అంటే గనక ఐ థింక్ డ్రాస్టిక్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ అని చెప్పేసి అని అంటాం. పవిత్రమైన చట్టసభలే పూనుకోవాలి. మరి ఆ పవిత్రమైన చట్టసభలో ఎంత పవిత్రత ఉంటుందో చూడాలి. కుటుంబరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబరావు గారు, ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఇది ఎక్కడ తేలి ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుందో చూద్దాం. కనీసం ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.